మధుసూదన్ అన్నా ఎట్లున్నావు? మంచిగా ఉన్నా చాండోలో ఏం కలిసి అవన్నా నిన్ను కూడా చూసి మస్తు రోలే. తెలుసు కదా, మధుసూదన్ గౌడ్ మన కొరట్ల ఏబీవీబీ లీడర్. ఎందుకు తెలియదు బావా? మాదన్న అంటేనే కోరట్ల కింగ్ కదా. ఓవర్ కట్లేం లేదు. ఓవర్ ఎందుకైతుంది? మదన్న పేరు చెప్తేనే కోరట్ల ఆర్ఎఫ్సి వాళ్ళకి లాగులు తడుస్తాయి. అవునవునా? అట్లే జితన్న వరంగల్ నుంచి సామజగన్ వస్తా అన్నాడు కదా, ఇంకా రాలే? వస్తుండు, జగన్ కోసమే ఎదురు చూస్తున్నాం. అవునా? ఇంతకీ ఇక కోర్టు కేసు ఏందన్నా? ఆ రోజు రిపబ్లిక్ డే సార్. మా కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గారు జాతీయ జెండాను ఎగరేసారు. కానీ పీటీఎస్యూ స్టూడెంట్స్ వచ్చి దౌర్జన్యంగా జాతీయ జెండాను దింపి నల్ల జెండాను ఎగరేసారు. మన జాతీయ జెండాను అవమానించారు, కాల్చడానికి ప్రయత్నించారు. ఆ స్టూడెంట్స్ పరారీలో ఉన్నారు సార్, వాళ్ళ కోసమే ఎదుగుతున్నాం. వాళ్ళు పరారులో ఉన్నంత వరకు సామాజిక ప్రాణానికి ప్రమాదం ఉంది. పోతే పోనీయండి సార్ నా ప్రాణాలు. అయినా త్రివర్ణ పతాకం అంటే మనకు అలంకరణ కాదు సార్, స్వతంత్ర భారతదేశానికి, స్వేచ్ఛాయుత భారత జాతికి ప్రతీక సార్. అలాంటి జెండా ఎగరాలి, ఎగురుతూనే ఉండాలి. జెండా ఊంచా రహే హమారా, జెండా ఊంచా రహే హమారా, జెండా ఊంచా రహే హమారా. ఆగో, సామజగన్ వస్తుండు. ఏ మధు, అంత మంచిదేనా? అంతా మంచిదే. నమస్తే జితనా. మంచుకున్నావా? మస్తున్నానా. కూర్చో. కూర్చోండి. ఈ నరారా వీడియో కూడా మోపోయిందా? ఈ దేశం మనకేమిచ్చింది? క్యాపిటలిజాన్ని పెంచి పోషిస్తోంది, హక్కులని ప్రశ్నించిన వాడిని అణచివేస్తోంది, సంస్కృతి సాంప్రదాయం ముసుగులో మనల్ని బంధించి ఎదగనివ్వకుండా చేస్తోంది. స్వాతంత్రం వచ్చిందే కానీ మనకింకా స్వేచ్ఛ రాలేదు. ఈ దేశం మనకి ఏమీ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. అగ్రవర్ణాలు తమ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నాయి. పేదవాడు ఈ దేశంలో బతకలేకపోతున్నాడు. ప్రభుత్వం ధనవంతుడికే మద్దతిస్తుంది. కమ్యూనిజమే కామన్ మ్యాన్కి సరైన మార్గం. హక్కుల్ని అనగదొక్కే చోటు, మనకి స్వేచ్ఛ లేని చోటు నా దేశం ఎలా అవుతుంది? అవ్వండి. ఈ దేశం మనకేమిచ్చింది కాదు సార్, ఈ దేశానికి మనమే ఇచ్చామని చెప్పండి. హక్కుల గురించి కాదు, బాధ్యతల గురించి చెప్పండి. అణచివేత కాదు, అభివృద్ధి చెప్పండి. విద్వేషాలు కాదు, ఐక్యత గురించి చెప్పండి. ఈ దేశం వేల సంవత్సరాల సంస్కృతిని ఇచ్చిందని చెప్పండి. మనిషి ఎట్లా బతకాలనే జీవన విధానాన్ని ఇచ్చిందని చెప్పండి. పోరాటాలు కాదు, టెక్నాలజీతో పోటీపడి ప్రపంచాన్ని ఎలా ఎలా చెప్పండి. వేల సంవత్సరాల యుద్ధాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసి అలసిన దేశం సార్. వీలైతే ఐక్యమత్యం, అభివృద్ధి గురించి నేర్పండి. ఇంకా పోరాటాలని చెప్పి వాళ్ళని చెడగొట్టకండి. దేశం వేరు, మనం వేరు కాదు. దేశం అంటే మనం, మనం అంటే దేశం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జాతీయవాదం కోసం విద్యార్థి నాయకులైన జితేందర్ రెడ్డి, సామాజగన్, మధుసూదన్ గౌడ్ సైనికులై పోరాడారు. నువ్వు మాత్రం వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తానో జర కన్నేసి ఉంచు. సరే అన్న. గీనా కొడుకే అన్న నా మీద చెయ్యేసింది. ఎలక్షన్స్ అయ్యేదం కాదు. అంజనా, చాయ్ బజ్జీ తీసుకురాయే. అవునా? కలెక్టర్ అయితే మంచిదా, లాయర్ అయితే మంచిదా? అరే ఈ బుక్ చదివి లాయర్ కలెక్టర్ అయిపోతావరా? దేడి దిమాగ్. ముందు మంచిగా చదువుకుని పాస్ కారా. జితేంద్ర నమస్తే. నమస్తే. సీఎం గారితో ముఖాముఖి. నమస్తే సీఎం గారు, కొత్త పార్టీగా నక్సలిజం పై మీ పార్టీ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? అరే అన్నగారు ఇంటర్వ్యూ. అన్నా జర సౌండ్ పెంచరాదే. మా పార్టీ ధ్యేయం. మీరు వామపక్షాలని కలుపుకుని వెళ్తున్నారా సార్? అవును. వాళ్ళు నక్సలైట్ల సానుభూతి పరులు కదా సార్. ప్రజల కోసం అడవుల బాట పట్టిన నక్సల్స్ దేశభక్తులు. వారి పోరాట స్ఫూర్తి గొప్పది, త్యాగాలతో కూడుకున్నది. మహిళలకు ఏందన్నా అన్నగారికి అంత మాట అన్నారు? పురుషులని గతంలో మీరు వాగ్దానం చేశారు కదా, దానికోసం మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు సార్? మహిళలంటే మాకు ఎనలేని గౌరవం. రాజితేందర్, నువ్వు వచ్చినాకనే కాలేజీలో గొడవలన్నీ బాగా తగ్గినాయి. మీ నాన్నగారు ముదుగంటి మల్లారెడ్డి గారు నాకు బాగా తెలుసు. రాజకీయాల్లో ఉంటే అసలు ఆయనకి తిరిగే లేదు.
ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చినా వెంట్రుక లెక్క ఇడిచిపెట్టేసిండు. ఇప్పుడే తెలిసింది నువ్వు కాలేజ్ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నావు కదా. అవును సార్. మీ నాన్నగారి లెక్క నిన్ను రాజకీయాలకి దూరంగా ఉండు అని నేను చెప్పను. కానీ జాగ్రత్త, కాలేజీలో పరిస్థితులు అంత మంచిగా లేవు. ఈ మాటలు నేను గుర్తుపెట్టుకుంటా సార్. థ్యాంక్ యూ. లీడర్గా నువ్వైతేనే బాగుంటుందని సాయనకి చెప్పి కన్విన్స్ చేసిన అన్న ఒప్పుకున్నాడు. అన్న నువ్వెట్లయినా గెలిచి సాయన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. అన్న అట్లాగాక నువ్వు ఓడిపోయి గా జితేంద్ర గారు గెలిచిండు అనుకో, అన్న. సాయన్న ముందు నా ఇజ్జత్ మొత్తం పోతుంది. మనల్ని కాదన్న జితేంద్రకి ఓటేసే ధైర్యం ఎవరికుందన్న? మనమే గెలుస్తాం. రా. గుడ్. లాల్ సలాం. కూర్చోండి కూర్చోండి సార్. ఆ ఏబీవీపీ వాళ్ళని ఎట్టైనా ఓడియాలా? వాళ్ళు చెప్పేవన్నీ ఒకటి అబద్ధాలను చూటా మాటలు. ఇండియా హిందూ దేశం ఎట్లయితుంది? ఇండియా హిందూ దేశం ఎప్పటికీ కాదు. వాళ్ళు మాట్లాడితే జై శివాజీ అంటారు. భారతదేశం హిందూ దేశం అని నమ్మే ఏబీవీపీ హారేచేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మనం హిందూ దేశంలో పుట్టాం, హిందూగా జీవిద్దాం, హిందూనని గర్విద్దాం. ఎన్నో వేల సంవత్సరాల సంస్కృతి ఉన్నా కూడా మనం హిందువులం అని ఎందుకు సగర్వంగా చెప్పుకోలేకపోతున్నాం? మనం బానిసలం కాదు, శివాజీ వారసులం. వాళ్ళు రోడ్ల మీద తిరిగే ఆవుల్ని పూజిస్తారు, రోడ్ల పక్కన ఉన్న రాళ్ళని పూజిస్తారు, చెట్లని పుట్లని పూజిస్తారు. వాళ్ళ ఇతిహాసాలు పురాణాలు అన్ని కట్టుకథలు. వాళ్ళవన్నీ మూఢనమ్మకాలు. వాళ్ళు మూర్ఖులు. మనం రాళ్ళని మొక్కల్ని కాదు, ప్రతి జీవిని పూజిస్తాం, ప్రతి ప్రాణిలో దేవుని చూస్తాం, ప్రకృతిని ఆరాధిస్తాం, అన్ని మతాల్ని గౌరవిస్తాం. కానీ మన ధర్మం జోలికి కానీ మన దేవుళ్ళ జోలికి కానీ ఎవరైనా వస్తే చండాలు తీస్తాం. వాళ్ళు మాట్లాడితే అఖండ భారతం అని ఓ గోల చేస్తుంటారు. అది వాళ్ళ భ్రమ. అఖండ భారతం వచ్చేది లేదు, సచ్చేది లేదు. అఖండ భారత్ అంటే వేరే వాళ్ళ దేశాన్ని మనం కోరుకోవడం కాదు, మన భూమిని మనం తిరిగి సాధించుకోవడం. అఖండ భారత్ మన ఆస్తి కాదు, మన అస్తిత్వం. ఏబీవీపీ వాళ్ళు వందే మాత్రం అని భారత్ మాతాకి జై అని అరుస్తూ వాళ్ళు మాత్రమే దేశభక్తులు అయినట్టు చెప్పుకుంటారు. అంటే మరి మనం దేశద్రోహులమా? క్రికెట్లో పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునేటోళ్ళు, మన దేశంపై దండెత్తిన చైనాకు జై కొట్టేటోళ్ళు దేశద్రోహులు కాక దేశభక్తులు అవుతారా? మన జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని అవమానించేటోళ్ళని మన దేశం నుంచి తరిమి కొట్టాలి. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. జితేంద్ర గారు వచ్చిన తర్వాత ఏబీవీపీ వాళ్ళకి ధైర్యం వచ్చింది. అందుకే ఆ జితేందర్ రెడ్డికి ఎదురుగా మన శ్రీనివాసులు, యంగ్ లీడర్ శ్రీనివాసు నిలబెడుతున్నాం. మీరందరూ వాడిని చిత్తుగా ఓడించి మనల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితో రాజ్యమవుతుంది. రండి, కలిసి పోరాడదాం. భారత్ మాతాకి. అప్పటి వరకు లెఫ్టిస్టుల ఆధిపత్యంలో ఉన్న కాలేజీ వ్యవస్థలో జితేందర్ రెడ్డి వల్ల మార్పు మొదలైంది.